హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో గజ్జికాయలు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనము జనరల్గా గజ్జికాయలు చేసేటప్పుడు రకరకాలుగా స్టఫింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఏ స్టఫింగ్తో పోల్చుకున్న ది బెస్ట్ స్టఫింగ్ అండి నేను చూపించబోయే స్టఫింగ్ అనేది చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో గజ్జికాయలు. ఒక్కటి నేను విరిపి చూపిస్తాను చూడండి. పై లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు. పిండి కలపడానికి వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో జాలిగరిట పెట్టేసుకొని 1 కప్పు వరకు మైదాపిండి తీసేసుకొని బాగా జల్లించాలి. ఇక్కడ నేను మైదాపిండితో చూపిస్తున్నాను కదా, మీరు హెల్తీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి ఈ ప్లేస్లో. ఇలా పిండి బాగా జల్లించాక ఇందులో 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే వేడి వేడి నూనెను కూడా వేసుకోవచ్చండి. ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేయడం వలన మనకు పై లేయర్ క్రిస్పీగా వస్తుంది. పిండి కలిపేటప్పుడు పిండిని ఇలా కొంచెం రబ్ చేసినట్టుగా కలుపుకోండి. దీని వలన మనకు ఆయిల్ కానీ నెయ్యి కానీ పిండికి చక్కగా పడుతుందండి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వాటర్ ఏమాత్రం ఎక్కువైనా గజ్జికాయలు మెత్తగా వచ్చేస్తాయండి. ఇక్కడ మనకు పిండి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే లూజ్గా కూడా ఉండకూడదండి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా కలిపేసుకొని దీనిపైన మూతని పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కదా, మీరు ఈ ప్లేస్లో కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడిని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ పట్టుకున్నాక ఈ కొబ్బరి పొడిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇదే మిక్సర్ జార్లో 1 అరకప్పు వరకు చక్కెర తీసేసుకొని ఈ చక్కెరని కూడా మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. నెయ్యి కొంచెం కరిగాక మనం ముందుగా గ్రైండ్ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి పొడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. నెక్స్ట్ ఇలా 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులో 1 అరకప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పుని, పిస్తా పప్పుని, కాజుని వేసుకున్నాను. మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మనం తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ తలుగుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్నే వేస్తారండి. అందుకే స్వీట్ షాప్లో దొరికే కజ్జికాయలు అంత టేస్టీగా ఉంటాయి. మనకి కొబ్బరి పొడి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైతే మన కొబ్బరి పొడి కమ్మటి వాసన వస్తుందో ఇదే టైంలో 1/4 టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేశాక నెక్స్ట్ ఇందులో మనం ముందుగా గ్రైండ్ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ చక్కెర పొడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకు సూపర్ టేస్టీగా ఉండే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని 1-2 నిమిషాలు మరోసారి బాగా నీట్ చేసుకున్నాక ఇందులో నుంచి చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. అంటే మనం పూరీలు ఏ సైజులో ప్రిపేర్ చేస్తామో ఆ సైజుగా డివైడ్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దని పొడి ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ పూరీలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పూరీలా ప్రిపేర్ చేసుకున్నాక ఒక నైఫ్తో మధ్యలోకి ఇలా ఘాటు పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి మనము ఈ గజ్జికాయని ప్రిపేర్ చేయడం వలన గజ్జికాయలు మనకు పై లేయర్ క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ పిండి ముద్దని కూడా మనము పొడి ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ ఇప్పుడు మీకు ఎంత వీలైతే అంత పలచగా పూరిలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గజ్జికాయలు కొంచెం పెద్ద సైజులో చేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్న సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పూరిలా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ స్టఫింగ్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీని అంచులకి మనం వాటర్ని బాగా అప్లై చేయాలి. ఇలా వాటర్ అప్లై చేయడం వలన ఈ గజ్జికాయలను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చుట్టూ వాటర్ అప్లై చేశాక వీడియోలో చూపించినట్టుగా స్లోగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక చేతి వేలతో ఇలా బాగా నొక్కాలండి. దీని వలన మనకు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఈ గజ్జికాయలు కొంచెం బాగా కనబడడానికి ఇక్కడ నేను ఒక ఫోర్క్ స్పూన్ తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను.
దీని వలన టేస్ట్ ఏం మారదండి. నేను చూడడానికి బాగుంటుందని ఇలా ఘాట్లు పెడుతున్నాను. అన్ని కజ్జికాయలు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ వీటిలను ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ వన్స్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసిన గజ్జికాయలను 1-2గా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే మీకు ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయో అన్నిగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను పెద్ద సైజులో గజ్జికాయలను ప్రిపేర్ చేశాను కాబట్టి 2గా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 1-2 నిమిషాల తర్వాత మరొక వైపు తిప్పేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే అర్థమైపోతుంది కదా. అన్ని గజ్జికాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్ ప్రిపేర్ చేయడం. ఇక్కడ చూసారు కదండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గజ్జికాయలను మనము 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ పండగకి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.